ఒక లీడర్‌కి పలుకుబడి ఉంటది. ఒక నాయకుడికి పలుకుబడి ఉంటది. ఎంతో కొంత మీ ఇంట్లో నువ్వు నాయకురాలివేమో అంటే మీ భర్త నీ మాట వింటాడు. ఇన్‌ఫ్లుయెన్స్ నాయకురాలివి. కొందరు ఈళ్ళు నాయకులు. ఎంతో కొంత నాయకురాలు నీ పేటలో, నీ స్కూల్‌లో కొంచెం లీడర్ కొంచెం ఇది. అయితే ఒక పలుకుబడి కావాలి, ఇన్‌ఫ్లుయెన్స్ కావాలంటే ఒక లీడర్‌గా ఉండాలి. లీడర్‌గా ఉండాలి. నాయకుడిగా ఉండాలి. ఆ నాయకుడిలాగా ఉండాలంటే ఏం కావాలంటే క్యారెక్టర్ కావాలి. గుణం కావాలి. అభిషేకంతో పాటు గుణం కావాలి. అందుకని నేను లీడర్ అంటే పాస్ట్లే పరిచయంలో ఉన్న చోళ్ళకే నేను చెప్పట్లేదు, కానీ మీరందరూ కూడా ఎంతో కొంత ఒక మోస్తారుగా లీడర్లే అంటే ఒకరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అంటే మనకు ఫేస్ వాల్యూ ఉండాలి కదా ఎంతో కొంత. నువ్వేమి చచ్చి నడిపించక్కలా, లేకపోతే చచ్చి పెట్టక్కలా. కనీసం నీ ఇంట్లో వాళ్ళు, పక్కింటి వాళ్ళు, నీ ఫ్రెండ్స్ అయినా సరే నీకు ఒక మాటకి వాల్యూ ఇవ్వాలి, విలువ ఇవ్వాలి, గౌరవం ఇవ్వాలి. అది కావాలంటే నాయకురాలువే, నువ్వు నాయకుడివే, కానీ నీలో ఒక గుణం ఉండాలి, క్యారెక్టర్ డెవలప్ చేసుకోవాలి. ఎందుకని నేను చూస్తూ ఉంటారు, వాళ్ళు నేను వెంబడిస్తూ ఉంటారు, ఎలా ఉన్నావు ఏంటి అని. ఆ ప్రభావం ఉంటుంది. దానికి నేను అభిషేకం మాత్రమే సరిపోదు. ఉదాహరణకి అభిషేకం ఉంది, ఒక ఆయనకి అభిషేకం ఉంది, ఇలా గుణం లేదు, బుద్ధి లేదు సరిగ్గా. కొంతవరకు పరిచయం చేయగలడు, కొంతవరకు రాణించగలడు, కొంతవరకు ఇన్ఫ్లుయెన్స్ చూపించగలడు. కానీ అభిషేకం ఉంది, గుణం ఉంది, చివరి వరకు ఉంటాడు అలా మంచిగా. చివరి వరకు ఇన్ఫ్లుయెన్స్గా ఉంటాడు, ఇంపాక్ట్గా ఉంటాడు, చివరి వరకు మంచి సేవ చేస్తాడు. కానీ క్యారెక్టర్ లేకుండా అభిషేకం ఉంటే చేయొచ్చు, కొంతవరకు చేయొచ్చు, మన కృపా వరాలతో కొంతవరకు రాణించవచ్చు, చర్చి నడిపించవచ్చు. కానీ ఆ గుణం కూడా తోడైతే ఏమవుద్దంటే, నీకు క్యారెక్టర్ లేకపోతే నిన్ను వాడుకుంటారు జనాలు అభిషేకాన్ని. క్యారెక్టర్ కూడా గుణం కూడా నీతో ఉంటే నిన్ను వెంబడిస్తారు జనాలు.